నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యతో పాటు వైద్యానికి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో అంతకు మించిన ప్రాధాన్యత సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారు. అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది రాజమండ్రిలోని ఈఎస్ఐ హాస్పిటల్. కేంద్రం పరిధిలో ఉన్నా సరే రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్ని కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు పాలనలో విద్యా వైద్యం సామాన్యుడికి అందకుండా పోయాయి. అయితే 5 ఏళ్ల పాలనలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఈ మార్పులకు మరో సాక్ష్యంగా నిలుస్తోంది రాజమండ్రిలోని ఈఎస్ఐ హాస్పిటల్. త్వరలో ప్రజలకు సేవలందించేందుకు ఈ హాస్పిటల్ రెడీ అవుతోంది. హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 100 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నాకు తెలిసి ఈ వచ్చే నెలలోనే ఇది ఓపెనింగ్కి దిశగా కూడా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. దీంతో పాటు పూర్తి కేర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా తీసుకొని పర్యవేక్షిస్తూ దీన్ని అత్యంత త్వరగా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాము. ఇది కాకుండా వీళ్ళకి సంబంధించి స్టాఫ్కి సంబంధించి జీతాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకోవడమే కాదు, రోగులకు సేవలు కూడా అందించలేకపోయింది. ఫలితంగా కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వేలాది మంది కార్మికులతో పాటు సామాన్యులు నానా ఇబ్బందులు పడ్డారు. ఎంపీ భరత్ మార్గని ద్వారా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో చర్చలు జరిపి 100 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యేలా చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించారు. 5 ఎకరాల్లో 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నారు. అధునాతన సౌకర్యాలతో ఈ హాస్పిటల్ సిద్ధమవుతోంది. ఇంకా కొత్తగా 2 ఆపరేషన్ థియేటర్స్ రావనున్నాయి. ఆల్ మేజర్ మైనర్ సర్జరీస్ కూడా ఇక్కడ జరగడానికి ఆస్కారం కల్పిస్తున్నారండి. నెక్స్ట్ టెర్షరీ కేర్ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నవి. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూపురేఖలు మార్చుకున్న ప్రభుత్వ ఆసుపత్రులపై పచ్చ నేతలు మీడియా చేస్తోన్న విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు ఎంపీ భరత్. వైద్యం చేయించుకోవాలన్నా లేకపోతే బెడ్ పైన ఉన్న వర్షం పడితే వాళ్ళు బెడ్ పైన వర్షం కారే పరిస్థితులు. మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి గాడిదలు కాశారా అని అడుగుతా ఉన్నాం. కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు, సిబ్బంది ఉండేందుకు కూడా ఇక్కడ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతోంది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పలు రకాల మొక్కలతో గార్డెన్ వంటివి తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సుమారుగా మన ప్రాంతానికి వచ్చేసి ఒక 16 డిస్పెన్సరీస్ దాకా మనకి మా హాస్పిటల్కి అండర్ కంట్రోల్లో ఉన్నాయండి. 16 డిస్పెన్సరీ వేరు వేరు ప్రాంతాల్లో ఈ చెప్పిన 5 జిల్లాల్లో ఉన్నాయండి. ఈ 5 జిల్లాల్లో స్కాటర్ అయిన ఇన్ పేషెంట్స్ కార్మికులు వైద్య సదుపాయం కోసం ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి రకరకాల వైద్య సదుపాయాలు ఇవ్వడము, లేదా వాళ్ళకి కాంపెన్సేటరీస్ ఇవ్వడము, నెక్స్ట్ లీవ్ వేజెస్ ఇవ్వడము, ఇలాంటి సౌకర్యాలన్నీ జరుగుతున్నాయండి. రెఫరల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి మనకి. వాళ్ళ పేషెంట్కి ఇక్కడ కాని వాటికి టెర్షియరీ కేర్కి అంటే కార్డియాక్ కానీ, న్యూరో కేసులు కానీ, కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కేసులకు కానీ వేరే హాస్పిటల్స్కి మనం పంపించి అక్కడ వైద్యం చేయించడం జరుగుతుంది. కొన్ని క్యాన్సర్ పేషెంట్లు కూడా ఆయా సంబంధిత హాస్పిటల్స్కి రిఫరల్ చేసి తగిన వైద్యం చేయించడం కూడా జరుగుతున్నది. అవి కూడా బాగానే సత్ఫలితాలు ఇస్తున్నాయండి. ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన దాదాపు 4 లక్షల మంది కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి.